దేశంలో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి అనే చర్చ చాలా కాలం పాటు సాగింది. ఆ తర్వాత అది సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయి మహిళా రిజర్వేషను, డీలిమిటేషను ఈ అంశం తెర మీదకొచ్చింది. అయితే ఇది ఎప్పుడైతే వీగిపోయాయో డీలిమిటేషను దానికి లింక్ చేసుకున్న మహిళా రిజర్వేషన్ ఎప్పుడైతే వీగిపోయాయో, మళ్ళీ ఢిల్లీలోను, జాతీయ మీడియాలోను జమిలీ ఎన్నికలనే ప్రస్తావన జోరుగా సాగుతూ ఉంది. డీలిమిటేషను, మహిళా రిజర్వేషన్ బిల్లు గనుక ఓకే అయి ఉండింటే ఇమ్మీడియట్‌గా నియోజకవర్గాలను గాని వీలైనంత త్వరగానే ముగించేసి నెక్స్ట్ జమిలీ ఎన్నికలకు వెళ్ళాలి అని కేంద్రం ఖచ్చితంగా ఆలోచన చేసింది. కానీ ఇప్పుడు వీగిపోయిన తరువాత ఈ మహిళా రిజర్వేషన్‌ని ఈ విపక్షాలే పూర్తిగా వీగిపోయేటట్లు చేశాయి అని చెప్పి ప్రచారాన్ని జోరుగా చేసి అండ్ ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా ఏదైనా వ్యతిరేకత ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత అది ముదరక ముందే ఎన్నికలకు వెళ్ళాలి అని ఇప్పుడు వీలైతే జమిలీ ఎన్నికలు అంటే దాదాపు సగం పైగా మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు జమిలీ ఎన్నికలు మళ్ళీ కనుక జరిపించి ఏమన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెజారిటీ కనుక తెచ్చుకుంటే బీజేపీ ఆ తర్వాత ఏ బిల్లులైనా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా రాజ్యాంగ సవరణలైనా చేసి వెళ్ళిపోవచ్చు ముందుకు. సో మన ఎజెండా మనం దేశంలో అమలు చేయొచ్చు అని చెప్పి బీజేపీ వ్యూహకర్తలు చాలా లోతుగా ఆలోచిస్తూ ఉన్నారు అని వచ్చే వర్షాకాల సమావేశంలో మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొని వచ్చి ఈసారి డీలిమిటేషన్ని లింక్ చేయకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుకు జమిలీ ఎన్నికలను లింక్ చేసి అంటే జమిలీ ఎన్నికల బిల్లు వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టి ఇప్పటికే అది లా కమిషన్ కూడా అంగీకరించింది. అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టున్నారు. క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లుంది. ఇంకా ప్రవేశపెట్టడానికి ఏమీ ఆటంకులు ఉన్నట్లు. మరి సరే అక్కడ ఎలాంటి రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయో దానికి విపక్షాలు ఎట్లా ఒప్పుకుంటే అది వేరే సంగతి. బట్ ఈసారి జమిలీ ఎన్నికల బిల్లును కానీ తీసుకొని రావాలి అని, మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ దాంతోపాటు తీసుకొని రావాలి అని సో విపక్షాలు కనుక ఓకే అని చెప్పి సహకరిస్తే జమిలీ ఎన్నికలకు వెళ్ళి అందులోనే మహిళా రిజర్వేషన్ అమలు చేద్దాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టబోతూ ఉంది. డీలిమిటేషన్ మహిళా బిల్లు కలుపుకొని వచ్చారు ఇంతకుముందు రీసెంట్గా. అయితే వర్షాకాల సమావేశంలో డీలిమిటేషన్ కానీ అనేది కాసేపు పక్కన పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలీ ఎన్నికలు ఈ రెండింటిని కలుపుకొని ముందుకెళ్ళి వాటిని ఆమోదింపజేసుకొని జమిలీ ఎన్నికలకు వెళ్ళే విధంగా బీజేపీ సీరియస్గా ఆలోచిస్తుంది అని జాతీయ స్థాయిలో కథనాలు వెలువడుతూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు సాకారం అవుతుందో తెలియదు.